కీర్తనలు 56వ అధ్యాయం 7వ వచనం నుంచి 13వ వచనం వరకు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా. దేవ, కోపము చేత జనములను అణగగొట్టును. నా సంచారములను నువ్వు లెక్కించున్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును కదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. నరులు నన్నేం చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించున్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించున్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగములను అర్పించెదను. ఈ కీర్తన దావీదు గాతు రాజు అయిన ఆకీషు దగ్గర, ఫిలిష్తీ రాజు అయినటువంటి ఆకీషు దగ్గర ఉంటున్నప్పుడు ఫిలిష్తీయులు సౌలు మధ్య జరగబోయేటువంటి యుద్ధంలో ఆకీషు దావీదును కూడా యుద్ధానికి రమ్మనమని చెప్పినప్పుడు అతను బయలుదేరి వెళ్తుండగా ఆ సందర్భంలో అతడు వెళ్ళినట్లయితే సౌలుతోటి పోరాడవలసి వస్తుంది. వెళ్ళకపోయినట్లయితే ఆకీషు రాజు అతన్ని అనుమానపడతాడు. అటువంటి సందర్భంలో మనం ఆ ఇబ్బందిలో ఉన్నటువంటి అటు ఇటు కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు అతడు దేవుడి మీద ఆధారపడి దేవుడు ఏ విధంగా అతన్ని నడిపించున్నాడు అనేది చూస్తూ రాసినటువంటి గీతం. 19వ వచనంలో, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడు, నాకు తెలియను. 12వ వచనంలో, దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించున్నావు. కనుక అతని ప్రార్థన ఆలకించి దేవుడు అతన్ని తప్పించి అతన్ని నడిపించి భద్రపరిచినట్లుగా మనం అక్కడ ఆ ఫిలిష్తీ సర్దారులు దావీదుని వెనకకు వద్దని చెప్పినప్పుడు రాజు అతనిని వెనక్కి వెళ్ళమని చెప్తాడు. అప్పుడు ఆ సందర్భంలో దావీదు తన యొక్క మనోభావాలను చక్కగా ఈ కీర్తనలో రచించినట్లుగా మనం చూడగలుగుతాం. 8వ వచనంలో, నా సంచారములను నువ్వు లెక్కించున్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి కదా. అవి నీ కవిలలో లేక పుస్తకములో కనబడును కదా. నా సంచారములను నువ్వు లెక్కించున్నావు. అతడు ఈ దావీదు సౌలు చేత తరమబడుతున్నటువంటి ప్రదేశాలన్నిటినీ కూడా నీవు చూసి ఉన్నావని చెప్తున్నాడు. అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా కెయిలాలో, తర్వాత జీఫ్ అరణ్యంలో, తర్వాత ఎన్గెది గుహలో, ఇప్పుడు మళ్ళీ ఫిలిష్తీయుల దగ్గర, ఇలా ప్రతి స్థలంలో కూడా ఒక వింత అయినటువంటి అద్భుతమైనటువంటి అనుభవంతో దావీదుని దేవుడు నడిపించాడు. సో అవన్నీ కూడా నువ్వు లెక్కించున్నావు కదా. నా కన్నీళ్ళు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అంటే అది తను ఏడుస్తూ తను వెళ్ళినటువంటి ప్రదేశంలో కూడా ఏ విధంగా దేవుని మీద ఆధారపడి దేవుని ద్వారా నడిపించబడే దానికి సందర్భంలో ప్రతి అపాయంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఏ విధంగా దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఏడుస్తూ చేసి ఉన్నాడో వాటన్నిటినీ కూడా ఒక బుడ్డిలో లేక సీసాలో భద్రపరిచి ఉంచినట్లుగా దావీదు మాట్లాడుతున్నాడు. ఆ భద్రపరిచి ఉంచబడినటువంటి ఆ కన్నీళ్ళు నీ పుస్తకంలో నువ్వు కనబడను కదా. అంటే నీ సన్నిధిలో వాటన్నిటిని కూడా నువ్వు భద్రపరుస్తావు కదా. అంటే అతని జీవితంలో దేవుని ద్వారా నడిపించబడుతున్నటువంటి సందర్భంలో అతను కలిగిన ప్రతి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా ఆధారపడి తన కలిగినటువంటి భావో సంబంధమైనటువంటి తలంపులన్నిటినీ కూడా చక్కగా దేవుని దృష్టిలో ఏది ఆమోదకరమైనదో దానిలోనికి పొందుపరిచి తను కన్నీరు కార్చినటువంటి విషయాలన్నిటినీ కూడా భద్రపరిచి దేవుని సన్నిధిలో అప్పగించి ఉన్నాడనేటువంటి అనుభవాన్ని దావీదు జీవితంలో చూస్తున్నాం. కనుక మనం దేవుని చేత నడిపించబడాలనే ఆశ కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో మనం జీవించుతున్న సందర్భంలో దేవుడు మన జీవితంలో అనుమతించేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా దావీదుని ఏ విధంగా రాజుగా సిద్ధపరచడానికి అన్ని విషయాలలో తను దేవుని వైపు చూచి దేవుని ద్వారా నడిపించబడి మనుషులందరినీ ఏలగలగటానికి పనికొచ్చేటువంటి సామర్థ్యం రావాలో అతనిలో
దాని కొరకై దేవుడు నడిపించబడిన ప్రతి పరిస్థితిలో కూడా ఎంత దగ్గరగా తన హృదయాన్ని దేవుని దగ్గరికి తీసుకుని రావటానికి తనలో ఉన్నటువంటి ప్రాణ సంబంధమైన మనుషులంగా మరి సహజంగా ఆలోచించే కోరికలన్నిటినీ కూడా సిలువ అప్పగించి దేవుని సంబంధమైన వాటన్నిటినీ కూడా వెలుపులకు తీసుకుని రాగలగటానికి జరిగినటువంటి ప్రక్రియ అంతటిలో ఏదైతే కన్నీటిని కార్చి చనిపోయిన అనుభవంతో జీవించుతున్న అనుభవంతో తన విషయమై చనిపోవుట ప్రభు విషయమై జీవించుతున్నటువంటి అనుభవాన్ని కలిగి పొందబోతున్నటువంటి మహిమగల నిరీక్షణ అంటే రాజుగా అభిషేకించబడటం మాత్రమే కాకుండా పట్టాభిషేకాన్ని పొందినవాడే ఏలబోతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ జీవించిన జీవితంలో ఏ విధంగా నేను ఈ సన్నిధిలో ప్రవర్తించాననేటువంటి వాటన్నిటిని కూడా నీవు భద్రపరిచి ఉంచుతావు కదా అని అడుగుతున్నాడు. కనుక మన జీవితంలో కూడా మనం ఈ జీవించేటువంటి యాత్రా మార్గంలో మనలో జరగవలసినటువంటి ఆ పరిశుద్ధీకరణకు రక్షణ పొందినటువంటి మనందరం కూడా ఆ పాత స్వభావం విషయమై చనిపోవుట, నూతన స్వభావం విషయమై జీవించుట అనేటువంటి అనుభవంలో మనలో ఉన్న ప్రతిదీ కూడా చనిపోతున్నప్పుడు ఏదైతే మనకు కలిగేటువంటి దుఃఖము, బాధ, తర్వాత ప్రభు కొరకు జీవించాలనేటువంటి తపనతో మనం ప్రతిదాన్ని సరి చేసుకుంటూ మన యొక్క భావోద్వేగాలన్నింటినీ కూడా ప్రభు సంబంధంగా ఒక క్రమ పద్ధతిలోనికి తీసుకుని రావడానికి జరిగించే ప్రక్రియ అంతటిలో దాన్ని అంతటిని కూడా దేవుడు సరైన విధంగా గుర్తించి దానికి తగినటువంటి బహుమానాన్ని మనకు రాబోయే దినాల్లో అనుగ్రహించబోతున్నాడు. 9వ వచనం, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. మొదటి సమయంలో 29వ అధ్యాయం 6వ వచనం, కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవముతోడు నీవు నిజముగా యథార్థపరుడవైనావు, దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనబడలేదు, కానీ సర్దారులు నీ యందు ఇష్టము లేకున్నారు. ఫిలిష్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండానట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పగా దావీదు నేనేమి చేసింది, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండానట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడనైన నా యందు తప్పేమి కనబడినని ఆకీషుని అడిగాను. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుతున్నావని నేను ఎరుగుదును, కానీ ఫిలిష్తీయుల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్తున్నారు. అది దావీదుని ఫిలిష్తీయుల సర్దారులను దేవుడు ప్రభావవంతం చేయటం ద్వారా దావీదు సౌలుకు వ్యతిరేకంగా యుద్ధం చేయకుండా ఉండేటువంటి పరిస్థితి నుంచి దేవుడు తప్పించాడు. సో ఆ తప్పించిన సందర్భంలో చెప్తున్నాడు 9వ వచనంలో 56:9లో, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియదు. అతడు గాతురాజు అయిన ఆకీషుతోటి తిరిగి వెళుతున్నప్పటికి కూడా తన హృదయంలో మసలేటువంటి ఆ ప్రార్థన అతడు యుద్ధం చేయకుండా తప్పించబడినటువంటి ఇదిగా దావీదు గుర్తించాడు. కనుక అతడు ఆ దేవుని యొక్క ఏర్పాటులో తన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు తన ప్రార్థన యొక్క ప్రభావాన్ని ఎంతగా ఉందో గుర్తించగలిగాడు. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు మరలెదురు. తర్వాత చెప్తున్నాడు 11వ వచనంలో, నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, నరులు నన్ను ఏమి చేయగలరు. అది అంత ఒక క్లిష్టమైన పరిస్థితిలో కూడా వెళుతున్నప్పుడు ఇటు ఆకీషు అటు సౌలు వారి ఇద్దరి మధ్యలో అడకత్తెరలో పోకచెక్కాడు. అటువంటి విధంగా ఉన్నటువంటి అతని జీవితంలో అతనేం చెప్తున్నాడంటే, నరులు నన్ను ఏం చేయగలరు. అంటే దావీదుకి దేవుని యొక్క ప్రభావాన్ని గుర్తెరిగినటువంటి వాడుగా ఉన్నాడు కనుక అంతకు మునుపు అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు ఏ విధంగా తనని భద్రపరుస్తూ కాపాడుతూ వచ్చాడో విషయాన్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు కనుక తర్వాత 24వ అధ్యాయంలో సౌలు చేతిలో నుంచి 26వ అధ్యాయంలో ఏ విధంగా సౌలు చేతిలో నుంచి దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చాడో గుర్తెరిగిన వాడు కనుక నరులు నన్ను ఏం చేయగలరని అడుగుతున్నాడు. చూడండి, ఇది కీర్తనలు 118వ అధ్యాయం 6వ వచనం, యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను, నరులు నాకేం చేయగలరు. తర్వాత యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం, తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టకము, వానిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును. అంటే ఒక మనిషి సజీవుడిగా జీవించుతున్నాడంటే
దేవుడు తన ఊపిరిని అతనిలో ఉంచినంత కాలమే మనుషుడు బ్రతకగలడు. అటువంటి మనుషుడికి నువ్వు ఎందుకు భయపడేది అని అడుగుతున్నాడు ప్రవక్త. తర్వాత హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. ఇప్పుడు మనం దావీదు విషయానికి వచ్చినప్పుడు ఇటువంటి ఈ వచనాలు తర్వాత యెషయా ప్రవక్త కానీ, తర్వాత 118వ అధ్యాయం కీర్తనలో కానీ, హెబ్రీ పత్రిక నూతన నిబంధనలో కానీ మనం చూస్తున్నాం. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ఎవరు ఆ విధంగా చెప్పగలరు? ఎవరైతే ఆ నరుడు బ్రతకటానికి అవసరమైనటువంటి ఊపిరిని ఆ మనిషిలో ఉంచి ఉన్నాడో అటువంటి దేవుణ్ణి, ఆ దేవుని యొక్క ప్రభావాన్ని, ఆ దేవుడు ఒక మనిషిని సజీవుడి లెక్కలో ఉంచగలడు, తీసివేయగలడు అనేటువంటి సామర్థ్యాన్ని మనం కనుక జరిగినట్లయితే చెప్పగలుగుతాం. కనుక మన జీవితంలో మనం జరిగేటువంటి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, లేక కొంతమంది కొన్ని సందర్భాలలో మనుషుల ద్వారా కలిగే భయం నుంచి కానీ, వాటన్నిటి నుంచి విడిపించటకు సామర్థ్యం కలిగినటువంటి దేవుని యొక్క ప్రభావాన్ని కనుక మన జీవితంలో అన్వయించుకున్నట్టు అనేది కనుక మనకు అర్థమైతే దావీదు చెప్పగలిగినట్లుగా మనం కూడా చెప్పగలుగుతాం. కనుక మన కనుదృష్టి ఆ దేవుని వైపు కాకుండా మనలను భయపెట్ట పరిస్థితులు కలిగజేసినటువంటి మనుషులు కానీ, ఆ పరిస్థితుల వైపు కానీ మనం కనుక చూచినట్లయితే మనం ఆ విధంగా చెప్పజాలం. ఒకసారి మనం పాపక్షమాపణ అనుభవాన్ని కలిగి వ్యక్తిగతంగా మన జీవితంలో యేసు ప్రభు నిజమైనటువంటి నా సొంత రక్షకుడు అనేటువంటి అనుభవాన్ని కలిగిన తరువాత ఆయన మన పరలోకపు తండ్రి అని, ఆయన సమస్తమును మనకు చేయగలడనేటువంటి సామర్థ్యాన్ని మనం దినదినము అనుభవించుతున్నటువంటి జీవితంలో కనుక నడుస్తున్నట్లయితే దావీదు ఇంకా ఇతరులు చెప్పగలిగినటువంటి విధంగా మనం కూడా చెప్పగలిగినటువంటి వారంగా చేయబడగలుగుతాం. కనుక విశ్వాసులైన మనం మన జీవితంలో కలిగే పరిస్థితుల్లో మన దృష్టి ఎల్లప్పుడూ కూడా ప్రభువు వైపు ఉంచుట అనేటువంటిది దినదిన అభ్యాసంగా మార్చబడగలిగినప్పుడే మరి అనేక మంది భక్తులు ఏ విధంగా జీవించి చెప్పగలిగారో మనం కూడా ఆ విధంగా చెప్పబడగలిగేటువంటి స్థితిలోనికి తీసుకొని రాగలుగుతాం. కానీ విశ్వాసులంగా మనం చేసేటువంటి తప్పిదం ఏంటంటే చాలాసార్లు ఆ పరిస్థితులు మనుషులను చూచి భయపడి ఆందోళన చెంది రకరకాలైనటువంటి పరిస్థితుల ద్వారా మార్గాలను వెతికి వాటన్నిటిలో నుంచి భయపడేటువంటి విధానాలను మనం కనుక్కుంటాం. దానివల్ల దేవుని యొక్క సామర్థ్యాన్ని, దేవుడు ఏ విధంగా మనల్ని తప్పించి విడుదల కలుగు చేసి తన ప్రభావాన్ని మన ఏడల నిరూపించుకోగలడో అటువంటి సాధనంగా మనం ఉండలేకపోతున్నాం. కనుక మనం దాన్ని గుర్తు చేసుకుని సరైన విధంగా జీవించడం అనేటువంటిది మనం జీవితంలో అభ్యాసం చేయాలి. 12వ వచనం. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించున్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించున్నావు. కనుక మనం దావీదు తనకు కలిగిన పరిస్థితుల్లో నుంచి విడుదల పొందిన తర్వాత, శత్రువులు వెనకకి తిరిగిన తర్వాత అతను చెబుతున్న విషయం ఏంటంటే, నా పాదములను జారిపోకుండా నేను జీవము గల దేవుని సన్నిధిలో సంచరించున్నట్లుగా అని చెప్పాడు. సంచరించున్నట్లు అంటే అది ఎల్లప్పుడూ క్రమంగా జరుగుతున్నటువంటి ప్రక్రియగా మనం చూడవచ్చు. అంతకు మునుపు కూడా జీవము గల దేవుని సన్నిధిలో సంచరించున్నాడు. ఒకవేళ ఇప్పుడు నేను తప్పు చేసి పొరపాటు కనుక ఉన్నట్లయితే మళ్ళీ ఆ జీవము గల దేవుని సన్నిధిలో సంచరించేటువంటి అవకాశాన్ని నేను కోల్పోవచ్చు. లేక శత్రువు కనుక నన్ను చుట్టుముట్టి నేను మరణాన్ని అనుభవించగలిగినట్లుగా చేసినట్లయితే కూడా నేను జీవము గల దేవుని సన్నిధిలో సంచరించలేను. సో దాని నుంచి తప్పించావు. నేను ఒకవేళ కనుక నా జీవితంలో తప్పులు పొరపాట్లు చేసి నా స్వయంకృత అపరాధం వల్ల నేను ఆ వెలుగులో నుంచి బయటికి రాగలిగి మళ్ళీ చీకటిలోనికి వెళ్ళినట్లయితే అప్పుడు కూడా నీ సన్నిధిలో నేను సంచరించలేను. శత్రువు నుంచి కానీ నా యొక్క పాత స్వభావం ద్వారా జరిగించే క్రియలను బట్టి ఆ జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో సంచరిల్లేటువంటి సహవాసత, ఆ భద్రతలో నుంచి నేను బయటికి రాకుండానట్లుగా, నా కాలు జారి పడిపోకుండానట్లుగా నన్ను కాపాడా. సృష్టిలో ఆది అందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించినని రాయబడింది, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో. తర్వాత చీకటి జలముల మీద అల్లాడుచుండెను. దాని తర్వాత మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయంలో మొదటిగా దేవుడు సృష్టించినది దేవుడు వెలుగు కమ్మని కాక పలికెను. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సూర్యుడు, చంద్రుడు అవి తర్వాత సృష్టించబడినాయి. పగలు వెలిగివ్వటానికి సూర్యుడు, రాత్రి వెలిగివ్వటానికి సృష్టించబడినటువంటి చంద్రుడు, అవి ఇప్పుడు మనం చూస్తున్నవి.
దేవుడు ఆదిలో మొదటి రోజు సృష్టించినటువంటి ఆ వెలుగు వేరైనటువంటిది, అది దేవునికి సంబంధించినటువంటిది. అందుకని పౌలు 2 కొరింథీ 4వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తున్నాడు? చీకటిలో నుంచి వెలుగుగా కాని పలికిన దేవుడు తన కుమారుని గురించిన మహిమ జ్ఞాన ప్రకాశము కలుగునట్లుగా మా హృదయములలో ప్రకాశించను. మొదటి రోజు సృష్టించినటువంటి ఆ వెలుగు ఏంటి? యేసు ప్రభువుని గురించినటువంటి మహిమ జ్ఞాన ప్రకాశం మన హృదయాలలో. ఆ వెలుగులో దేవుడు మనిషిని జీవించాలని కోరాడు. ఎవరిదైతే మన కన్నులు వెలిగించబడి మన మనోనేత్రాలు ప్రభువుని దేవుని సరైన విధంగా చూడటం అనేటువంటిది అభ్యాసం కలిగి ఉంటారో వాళ్ళు లోకంలో చూస్తున్నటువంటి సూర్యుడు చంద్రుడు లేక మనుషులందరము అలవాటు పడినటువంటి మంచి చెడు అనేటువంటి జ్ఞానయుక్తంగా ఆలోచించేటువంటి విధంగా కాకుండా ఆదిలో సృష్టించబడినటువంటి దేవుడు వెలుగు కమ్మని కాక పలికిన వెలుగు అయిన ఆ వెలుగులో ఆ వెలుగు ఏంటంటే తన కుమారుని గూర్చినటువంటి మహిమ జ్ఞాన ప్రకాశం. ఆ వెలుగు మనిషి అనేటువంటిది మనం దేవునితో సంబంధం పునరుద్ధరించబడిన తర్వాత ఆ వెలుగులో దేవుడు మనల్ని అందరం కూడా జీవించాలని కోరుతున్నాడు. అది జీవము కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధి. అంటే నేను నా శరీర సంబంధంగా చూస్తున్నటువంటి గాతురాజు అయిన ఆకీషును చూడను, అతనితో నన్ను పోరాడటానికి తీసుకువెళుతున్నటువంటి సౌలును చూడను. నేను అదృశ్య దేవుడు అయినటువంటి నిన్ను దృశ్యుడైనట్లుగా నేను మోషే చూచినట్లుగా చూస్తాను. నేను ఆదికాండం 1వ అధ్యాయం 1వ రోజు నువ్వు సృష్టించినటువంటి వెలుగులోనికి వచ్చి నా దేవుని యొక్క ప్రకాశము నా హృదయంలో ప్రకాశించుతుండగా ఆ మహిమ ద్వారా నువ్వు సమస్తమును చక్కగా ఏ విధంగా చక్కపరచగలవో నా జీవితంలో కూడా అటువంటి విధంగా చక్కపరచగలవని ఎరిగి నేను ఆ వెలుగులో నడవటానికి కావలసిన నా పాదాలలో చీలమండలలో కావలసిన శక్తిని బలాన్ని కోరుకుంటూ అంతకు మునుపు నడిపించావు. ఇక ముందు నువ్వు నడవగలిగేటట్లుగా నన్ను చేశావు. కనుక మనందరం కూడా మనకు కలిగినటువంటి బుద్ధి జ్ఞానముల యొక్క చొప్పును కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ జ్ఞాన ప్రకాశము మన హృదయాలలో నింపబడి ఆ వెలుగులో మనం నడుచుట అనేటువంటిది విశ్వాసంగా మనందరము అభ్యాసం చేయవలసినటువంటి విషయం. నేను సంచరించున్నట్లు అంటే అంతకు మునుపు నడిచాను, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నడుస్తున్నాను, ఇక ముందును ఆ వెలుగును నేను ఆధారంగా కలిగి జీవించుతానని చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాను నేను. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడయ్యుండెను. ఆయన ఆది యందు దేవుని యొద్దుండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అప్పుడు మొట్టమొదటిలో ఏ విధంగా వెలుగు కలిగి ఉన్నదో ఆ వెలుగులో గనక ఆదాము హవ్వలు గనక దేవుడిని చూస్తూ ఆ బుద్ధి జ్ఞానముల యొక్క దానిని ప్రకాశంగా కాకుండా వారి కన్నులు వెలిగించబడ్డాయి. ఎప్పుడు ఏది తినవద్దని చెప్పి ఉన్నాడో ఆ ఫలం తినినప్పుడు వెలిగించబడినప్పుడు ఏం చూశారు? వాళ్ళు ఏం చూశారంటే వాళ్ళు దిగంబరులని తెలుసుకున్నారు. అంతకు మునుపు కూడా వాళ్ళు చూశారు. అంతకు మునుపు ఏం చూశారు? వాళ్ళు దేవుణ్ణి చూశారు, ఆయనతో మాట్లాడారు, ఆయనతో సహవాసత కలిగి ఉన్నారు. వాళ్ళ దిగంబరత్వం ఏంది? దేని ద్వారా కప్పబడింది? వెలుగు అనేటువంటి మహిమా వస్త్రం చేత వాళ్ళు కప్పబడ్డారు. అది పాపం చేయడం ద్వారా వెలుగు వస్త్రాన్ని పోయి వేరైన విధంగా చూడటం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు దిగంబరులని తెలుసుకున్నారు. దావీదు ఏం చెప్తున్నాడంటే, మొట్టమొదటిలో నువ్వు మనుషుని సృష్టించినప్పుడు ఏదైతే మహిమ ద్వారా అతన్ని కప్పించావో, అన్నిటికంటే ఆదిలో మొదటి రోజు నువ్వు ఏదైతే వెలుగును సృష్టించున్నావో ఆ మహిమా వస్త్రాన్ని నేను ఆత్మ సంబంధంగా ధరించుకునే వాడినాయి. నువ్వు మొదటిలో సృష్టించినటువంటి ఆ వెలుగులో జీవించగలిగే విధంగా నా పాదములను నువ్వు స్థిరపరిచావని చెప్తున్నాడు. కనుక మనం ప్రతి అందరం కూడా చేయవలసినటువంటి ప్రార్థన అది. పాత నిబంధనలు ఆ విధంగా సృష్టించబడినటువంటి వెలుగు ఆదాము చేసినటువంటి పాపం ద్వారా మేమందరము కోల్పోయి చీకటిలో సంచరించుతుండగా 2000 సంవత్సరాల క్రితం మీ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించున్నావు. మరలా మేము వెలుగును చూడగలిగేటట్లుగా చేశావు. తండ్రి యొక్క ఉద్దేశ ప్రకారంగా వెలుగులో జీవించిన మనిషి యొక్క నమూనా ఉదాహరణ మా అందరి ముందు కూడా ఉంచి మీ కుమారుడైన యేసుక్రీస్తు ఆ విధంగా జీవించి మా అందరికీ ఒక మాదిరిగా ఉంచి వెళ్ళినాడు. అటువంటి ప్రభువును ఆయన రాక మునుపే వాళ్ళందరి యొక్క హృదయాలలో దేవుడు ఆ జ్ఞాన ప్రకాశాన్ని కుమ్మరించి ఉండగా
ఆ జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో వాళ్ళు సంచరించుతూ జీవించారు. ఏలియా మొదటి రాజులు 17వ అధ్యాయం, మొదటి రాజులు 18వ అధ్యాయంలో ఏలియా చెప్తున్నాడు, నేను ఏ జీవం గల దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాను అని. ఎలీషా 19వ అధ్యాయంలో చెప్తున్నాడు, అతని యొక్క దాసుని యొక్క కన్నులు తెరువమని. ఎందుకంటే అతని కన్నులు, ఎలీషా కన్నులు దేవుని యొక్క మహిమా జ్ఞాన ప్రకాశంతో నింపబడి ఉన్నాయి కనుక ఏ విధంగా శత్రురాజులు సిరియా రాజైన బెన్హదదు చేతిలో నుంచి విడిపించబడగలగడానికి దేవుడు ఏ విధంగా దూతలను పంపించున్నాడో ఆయనను చూడగలిగాడు. తర్వాత దావీదు చెప్తున్నాడు, కీర్తనలో 27వ అధ్యాయం 13వ వచనం, సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుదనన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. అంటే సజీవులు ఉన్న దేశం అంటే ఏ విధంగా విశ్వాసులైన మనందరం కూడా వెలిగించబడిన తరువాత ఆ దేవుని యొక్క వెలుగు కలిగి దేవుని యొక్క ఏర్పాటులో జీవించుతున్నటువంటి బిడ్డలు కలిగినటువంటి దేశం అని చెప్తున్నాడు. మనం చనిపోయిన తర్వాత మనం వెళ్ళి ఉండబోయేటువంటి స్థలాన్ని గురించి కాదు. ఇప్పుడు నేను ఆయనతో సహవాస కలిగి అటువంటి బిడ్డలతో నేను వారి మధ్యలో ఉంటాను అనేటువంటి నమ్మకం కనుక నాకు లేకపోతే, తర్వాత కీర్తనలో 42వ అధ్యాయం 2వ వచనం, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. అంటే వాళ్ళందరి యొక్క గమనం ఆ జీవము గల దేవుని సన్నిధిలో ఉన్న వెలుగును చూచి ఆ వెలుగు ద్వారా నడిపించబడాలని కోరుతున్నటువంటి బిడ్డలుగా మనం చూస్తాం. కీర్తనలో 89వ అధ్యాయం 15వ వచనం, శృంగధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకుంటున్నారు. సో వాళ్ళ యొక్క నడత ఆ దేవుని యొక్క వెలుగులో తన కుమారుని గురించిన మహిమా జ్ఞాన ప్రకాశం మన హృదయాలలో కుమ్మరించాలని చూసేటువంటి ప్రయత్నంలో సంపూర్ణంగా వాళ్ళ యొక్క జీవితాలను తెరిచి దేవుని యొక్క వెలుగులో చక్కగా ఈ లోకంలో జీవించినటువంటి బిడ్డలుగా ఉన్నారు. అటువంటి అనుభవాన్ని దావీదు కలిగి జీవించాడు. అది విశ్వాసులైన మనందరికీ కూడా ఉచితంగా అనుగ్రహించబడుతున్నది. ఎవరైతే దాని విషయమైన ఆసక్తి కలిగి నేను ఆ కుమారుని గూర్చిన మహిమా జ్ఞాన ప్రకాశం యొక్క వెలుగులో నా జీవితాన్ని దినదినము గడపాలి, నేను జీవగల దేవుని సన్నిధిని యొక్క ముఖకాంతిని చూచి ఈ శరీర సంబంధమైన ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో చక్కగా ప్రతిదాన్ని క్రమబద్ధం చేసుకోవాలి, ఆయన ముఖకాంతిలో నాలో ఉన్నటువంటి ప్రతి పాపమును తీసివేసుకొని నాకు ఆయనకు మధ్యలో అడ్డంగా వచ్చేటువంటి ప్రతి అసంబంధమైన దాని అంతటిని తొలగించుకొని నేను జీవించడం అనేటువంటిది నాకు అభ్యాసపూర్వకంగా మార్చు. సో మోషే తన జీవితంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగమును అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. కానీ ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించును, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గెలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. అదృశ్యుడైన దేవుని దృశ్యుడైనట్లుగా చూచాడు. దావీదు కూడా అదే చెప్తున్నాడు, నేను జీవముగల దేవుని సన్నిధిలో సంచరించున్నట్లు, అంటే కంటిన్యూగా ఎల్లప్పుడూ నడిచేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని అలా జీవించాడు. కనుక మోషే రాసినటువంటి ఒక కీర్తనలో 90వ అధ్యాయంలో, కీర్తనలు 90వ అధ్యాయం 8వ వచనం, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. కనుక ఎవరైతే ఆ వెలుగును చూడగలుగుతారో, ఆ వెలుగు చూడగలిగినటువంటి బిడ్డలు వాళ్ళ జీవితంలో దేవునికి వారికి మధ్యలో అడ్డంగా వచ్చేటువంటి ప్రతిదాన్ని కూడా చూడగలిగే విధంగా వాళ్ళకి ప్రకాశాన్ని దేవుడు అనుగ్రహించుతాడు. దాన్ని సరి చేసుకుంటూ దాన్ని గురించినటువంటి నిట్టూర్పుతోటి ప్రభు సన్నిధికి వచ్చి మరలా వారి పాదాలను స్థిరపరచుకొని ఆ వెలుగులో జీవించి లోక సంబంధమైనది కాకుండా ప్రభు సంబంధమైనది, పరలోక సంబంధమైనది, దేవుని ఏర్పాటులో ఉండి ఆయన ఇష్టపడేటువంటిది, ఆయన చిత్తం చొప్పున నడిచేటువంటి దాన్ని దినదిన అభ్యాసపూర్వకంగా మార్చుకొని జీవించేటువంటి బిడ్డలుగా చేయబడతారు. 13వ వచనం, 56వ కీర్తన 13వ వచనం, నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములను అర్పించదును. ఏదైతే నన్ను ఆ విధంగా నడిపించాలని కోరుతావో దానికి నేను మొక్కుకున్నది ఏమిటంటే స్తుతి యాగాన్ని. యాగం అనేటువంటిది ఎప్పుడు కూడా బలితో కూడింది.
స్తుతి అనేటువంటిది దేవునికి మనం కొనియాడుతూ చేసేటువంటిది. నేను నీకు అప్పగించేటువంటి స్తుతి ఎటువంటిది అంటే, నా పాత జీవితాన్ని అంతటిని కూడా సిలువ వేసి నీ వెలుగులో చూస్తూ నీకిష్టకరమైన విధంగా జీవితాన్ని జీవించుతూ ఆ మధురమైనటువంటి జీవితంలో నుంచి వచ్చేటువంటి ఆరాధన నేను నీకు ఎదుట నేను అప్పగించుతానని చెప్తున్నటువంటి మొక్కుబడి, దానిని నీకు అర్పిస్తానని చెప్తున్నాడు. కనుక మనం మన ఆరాధన, ప్రార్థన, స్తుతులు ఇవన్నీ కూడా మన పాతదనేటువంటిది యాగంగా చేయబడి దేవుని యొక్క వెలుగులో నడవటం ద్వారా వచ్చేటువంటి యొక్క ప్రతిస్పందన నిజమైనటువంటి స్తుతి యాగముగా మార్చబడి దేవునికి ఇష్టకరమైనటువంటి మొక్కుబడిగా చేయబడుతుంది. దేవుడు మన ఈ వాక్యమును ఆశీర్వదించును గాక. మా జీవం కలిగిన తండ్రి, మరి పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ అనేక మంది పరిశుద్ధులు ప్రభు యొక్క మహిమ జ్ఞాన ప్రకాశం ద్వారా చక్కగా నడిపించబడి లోకములో ఉన్నటువంటి వెలుగును కాక మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క జీవపు వెలుగు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండెను. మరి ఆ వెలుగును సంగ్రహించి నడిచినటువంటి అనేక మంది భక్తులు, వారి జీవితాలు మాకెంతో స్ఫూర్తిదాయకం. వాటిని మేము గుర్తించి ఆ ప్రకారంగా జీవించగలగటానికి మా హృదయాలలో నూతనమైనటువంటి ఉత్తేజాన్ని నింపి, మరి మా పాదములను ఏ విధంగా మోషే తన హృదయాన్ని స్థిరపరచుకున్నాడో, అదృశ్యుడైన దేవుని దృశ్యుడైనట్లుగా చూచుచూ తన హృదయమును స్థిరపరచుకునేవాడై ఆ జీవముగల దేవుని సన్నిధిలో సంచరించినట్టు నా పాదములను తొలగకుండా చేసి ఉన్నావని దావీదు యొక్క అభిలాష అంతటిని కూడా నువ్వు నెరవేర్చున్నావు. ఆ విధంగా ఏలియా నేను ఏ జీవముగల దేవుని సన్నిధిలో నిలవబడి ఉన్నాను అని చెప్పగలిగినట్లుగా మరి మేము కూడా మా కన్నులు వెలిగించబడి ఉండగా ఆ వెలుగును మేము అలక్ష్యం చేయక ఆ పరలోక సంబంధమైన జ్ఞానంతో నింపబడి పైనుంచి వచ్చేటువంటి అనుభవం ద్వారా జీవించగలగటానికి మా హృదయాలను స్థిరపరిచి మేము చూచుతున్న మనుషులు కాక, పరిస్థితులను బట్టి కాక, ధైర్యం విడవక మా యాత్రా జీవితాన్ని మేము ఇక్కడే సరైనటువంటి రీతిలో దినదినము మీ యొక్క వెలుగులో జీవించడం అనేటువంటిది అభ్యాసపూర్వకంగా మార్చమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.